సరే, నేరుగా విషయంలోకి వెళ్దాం. ఈనాటి మన విశ్లేషణలో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా విస్తరించింది, వాళ్ల పాలన ఎలా పాతుకుపోయింది అనే దానిపై ఒక స్పష్టమైన బ్లూ ప్రింటును చూడబోతున్నాం. కేవలం వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన ఒక కంపెనీ ఒక పెద్ద ఉపఖండంపైనే సంపూర్ణ నియంత్రణ సాధించే వరకు ఎలా ఎదిగింది? ఈ సంక్లిష్టమైన ప్రయాణాన్ని ఇప్పుడు సులభంగా డీకోడ్ చేద్దాం. ఈ ప్రయాణాన్ని మనం 5 ముఖ్యమైన భాగాలుగా విభజించి చూడబోతున్నాం. కర్ణాటక యుద్ధాలు, పంజాబ్ ఆక్రమణ, సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, ఇంక చివరగా ఈ సామ్రాజ్య నిర్మాటలు. ముందుగా కర్ణాటక యుద్ధాలతో మొదలుపెడదాం. అసలు కథ దక్షిణ భారతదేశంలో మొదలవుతుంది. ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, అప్పటికే బలంగా పాతుకుపోయిన ఫ్రెంచ్ వారికి మధ్య ఆధిపత్య పోరు మామూలుగా జరగలేదు. దశాబ్దాలపాటు సాగిన ఈ ఘర్షణలో ముఖ్యంగా 1760 నాటి వాందివాసి యుద్ధం అక్షరాలా ఒక గేమ్ చేంజరని చెప్పొచ్చు. దీంతో ఫ్రెంచ్ వారి ప్రాభవం మస్కబారిపోయి కేవలం కొన్ని వాణిజ్య స్థావరాలకే పరిమితమైపోయింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ 3 కర్ణాటక యుద్ధాల కాలక్రమాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉంది. మద్రాస్, ఆర్కాడ్, వాంధవాసి అంతే. ఈ 3 ప్రాంతాలు వరుసగా దక్షిణాన చరిత్ర గతిని ఎలా మార్చేశాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు దక్షిణాని నుంచి నేరుగా ఉత్తరం వైపు పంజాబ్ ఆక్రమణకు వెళ్దాం. 1839లో మహారాజా రంజిత్ సింగ్ మరణం తర్వాత ఏం జరిగిందో తెలుసా? పంజాబ్లో ఒక్కసారిగా భయంకరమైన రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఈ పరిస్థితిని బ్రిటిష్ వారు ఎలా వాడుకున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వరుస యుద్ధాలు, ఒప్పందాలతో బలమైన సిక్కు సామ్రాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి చివరకు 1849 నాటికి పంజాబ్ను పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఈ మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధాలను పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవటానికి మూ, ఫే, అలీ, సో అనే ఒక చిన్న ఫార్ములాని వాడచ్చు. ముద్కి, ఫిరోజ్ షా, అలీవాల్, సోబ్రాన్ ఇవి ఒక సుడిగాలిలా జరిగిన భీకర పోరాటాలు. ఆ తర్వాత జరిగిన ఒప్పందాలు, నిర్ణయాత్మక పోరాటాన్ని లా భై గుజ్ అనే పదంతో గుర్తుపెట్టుకోండి. లాహోర్, భైరవాల్ ఒప్పందాలు, చివరగా ఆక్రమణకు దారితీసిన గుజరాత్ యుద్ధం. ఈ క్రమం పంజాబ్ పతనానికి అసలు సిసులు సాక్ష్యం. సరే, ఇప్పుడు మరొక ఆసక్తికరమైన లేదా అత్యంత ప్రమాదకరమైన విభాగం సైన్య సహకార పద్ధతి. యుద్ధాలతో ఒక మోస్తరు ఆధిపత్యం రాగానే బ్రిటిష్ వారు ఫిరంగులకన్నా పదునైన శక్తివంతమైన ఆయుధాన్ని బయటికి తీశారు. అవే చట్టాలు, పరిపాలనా విధానాలు. లార్డ్ వెల్లెస్లీ తెచ్చిన ఈ వ్యవస్థ ఎంత తెలివైందంటే, భారతీయ రాజులు తమను తాము బానిసలుగా మార్చుకోవడానికి వాళ్లే సొంతంగా డబ్బులు చెల్లించుకునే పరిస్థితి తెచ్చింది. నేరుగా నెత్తురుచుక్క చిందించకుండా రాజ్యాలను కబళించే మాస్టర్ ప్లాన్ ఇది. అసలు ఈ ఒప్పందం వల్ల ఎవరికి లాభమో చూడండి. బ్రిటిష్ వారికి పైసా ఖర్చు లేకుండా అప్రయత్నంగా రాజకీయ నియంత్రణ దొరికితే, మన స్వదేశీ రాజ్యాలు మాత్రం తీవ్రమైన ఆర్థిక భారం మోస్తూ తమ స్వంత సార్వభౌమాధికారాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఇదొక చేదు నిజం. ఈ పద్ధతికే మొట్టమొదటగా 1798లో హైదరాబాదు లొంగిపోయింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అదొక డామినో ఎఫెక్ట్లా మారి ఒకరి తర్వాత ఒకరుగా పెద్ద పెద్ద రాజ్యాలన్నీ ఎలా బ్రిటిష్ వలలో చిక్కుకుపోయాయో మనం ఈ జాబితా చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇక 4వ విభాగం, బహుశా అందరికీ బాగా తెలిసిన విధానం, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ విధానం ఏకంగా జీవశాస్త్రాన్నే సామ్రాజ్య విస్తరణకు ఆయుధంగా మార్చేసింది. ఒక రాజుకు సొంత మగసంతానం లేకపోతే దత్తత చెల్లదు, ఆ రాజ్యం నేరుగా బ్రిటిష్ వాళ్లదే. ఈ అన్యాయమైన నిర్ణయమే రాణి లక్ష్మీబాయి లాంటి వీర వనితల్లో అగ్నిని రగిలించింది. ఝాన్సీలాంటి రాజ్యాలను వారు ఎలా లాక్కున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. 1848లో సతారాతో మొదలైన ఈ దురాక్రమణ పరంపర జైత్పూర్, సంబల్పూర్, ఝాన్సీ, నాగ్పూర్, ఉదయ్పూర్ వరకు ఏకధాటిగా సాగింది. దీన్ని సింపుల్గా SJNU అనే క్రమంలో మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడొక చిన్న లాజిక్ ఉంది. చాలా పరీక్షల్లో ఎదురయ్యే ఒక ట్రిక్ క్వశ్చన్ ఇది. అవధ్ రాజ్యం కూడా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం కిందే ఆక్రమించబడిందా? బాగా ఆలోచించండి. అసలు విషయమేంటంటే,
కాదు. అవధును ఆక్రమించడానికి వాళ్లు వాడిన సాకు దుర్పాలన, అంటే అక్కడ పాలన సరిగ్గా జరగట్లేదనే ఒక కుంటి సాకుతో 1856లో దాన్ని లాక్కున్నారు. బ్రిటిష్ వాళ్ల ఈ అత్యాశ, కుట్రపూరిత విధానాలే ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని రగిలించి నేరుగా 1857 చారిత్రాత్మక సిపాయిల తిరుగుబాటుకు దారితీశాయి. ఇక ఆఖరి విభాగానికి వచ్చేద్దాం, సామ్రాజ్య నిర్మాతలు. ఇంతటి సువిశాల సామ్రాజ్యాన్ని తెరవెనుక ఉండి నడిపించిన మాస్టర్ మైండ్స్ వీళ్లే. హేస్టింగ్స్ తెచ్చిన న్యాయ సంస్కరణలు, కార్న్వాలిస్ శాశ్వత శిస్తు, వెలెస్లీ సైన్య సహకారం, అలాగే బెంటింగ్ డల్హౌజీల విధానాలు. ఈ పట్టిక చూస్తే ఏ గవర్నర్ జనరల్ ఏ అస్త్రాన్ని ప్రయోగించి ఈ సామ్రాజ్య నిర్మాణాన్ని పూర్తిచేశాడో మనకొక క్లియర్ పిక్చర్ దొరుకుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ కాలంలో జరిగిన ఒక అతి ముఖ్యమైన సానుకూల పరిణామం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 1829లో లార్డ్ విలియం బెంటింగ్ సతీ సహగమనాన్ని అధికారికంగా రద్దు చేశాడు. ఇది నిజంగా ఒక చారిత్రక అడుగు. మన రాజా రామ్మోహన్ రాయ్ గారి అలుపెరగని పోరాటం, మద్దతు లేకుండా ఈ మహత్తర కార్యానికి రూపకల్పన జరిగేదే కాదు. సో బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిన తీరును మొదటి నుంచి చివరిదాకా గమనించాం కదా. ఇప్పుడు మన ముందు మిగిలిన అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని పూర్తిగా కోల్పోవడానికి అసలు కారణమేంటి? వాందివాసీలాంటి యుద్ధభూముల్లో చూపించిన సైనిక బలమా, లేక గవర్నర్ జనరల్స్ పెన్నుతో చేసిన ఒక చిన్న సంతకమా? చరిత్రను లోతుగా చూస్తే ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.